రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఖమ్మం జిల్లా రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరిపి ఉంటే ఇప్పుడు ఇలా వర్షానికి ధాన్యం తడిసేదే కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగమ్మ సొసైటీ పరిధిలో వర్షంలో రైతులు పట్టాలతో వడ్లని కాపాడుకుంటున్న దృష్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత సహా అన్ని సమస్యలే ఉన్నాయి. ధాన్యాన్ని తరలించి 40 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియాల్ బైపాస్ రోడ్లో గల ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట గన్నీ బ్యాగులు, అమాలీల కొరతతో పాటు సుతిలీల కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంట కోసి 45 రోజులు గడిచినా ఇంకా ఎఫ్సీఐ ఆధ్వర్యంలో నడిచేటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఎండకు ఎండి వానకు తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనము కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి టేక్రియాల్ బైపాస్ లో ఉన్నటువంటి హైవే నెంబర్ 44 కానుకొని ఉన్నటువంటి టేక్రియాల్ చౌరస్తాలో మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గత 10 రోజుల నుంచి ఈ ఏదైతే మనం కల్లాలను చూస్తున్నామో కల్లాల నుంచి రైతులది ఇదే పరిస్థితి. సాయంత్రం కాగానే కుప్పలు చేయడం, తర్వాత ఉదయం నేర్పడం దాదాపు ఇదే పరిపాటిగా మారింది. రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. అటు లాగోడి ఖర్చు పెరిగింది, ఎరువులు విత్తనాల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అదనంగా సకాలంలో రైతులకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షానికి తడుస్తున్నాయి, అదేవిధంగా ఎండకెండుతున్నాయి. ఎండిన ధాన్యం పగిలిపోవడం జరుగుతుంది, ఇరిగిపోవడం జరుగుతుంది. దీన్ని రైస్ మిల్లుకు తరలించిన తర్వాత రైస్ మిల్లు కొరివిలు పెట్టి దాదాపుగా క్వింటాలకు 3 నుంచి 4 కిలోల తరుగు తీసుకుంటున్నారు. ఒక్కోసారి 40 కిలోల బ్యాగుకు 2 కిలోల తరుగు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా కాంటలు ప్రారంభమైన ఇంకా సకాలంలో ప్రారంభం చేయాల్సింది ఉంటుందని అధికార యంత్రాంగం అంటుంది. ఇప్పటికీ అటు బాన్స్వాడ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ పరిసర ప్రాంతాల్లో నత్తనడక నడుస్తుంది. ఒక బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలంలో పూర్తి స్థాయిలో క్రాప్ను లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా మండలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ఇదే దుస్థితి కనబడుతుంది. కల్లాలలో ధాన్యం, రైతుల కళ్ళల్లో కన్నీరు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఇవాళ రైతులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక మొక్కన వాతావరణం హెచ్చరిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి, రాళ్ల వర్షం కురుస్తుంది. రైతుకు ఇవాళ ఒక టార్పాలిన్ ఖరీదు దాదాపు 25 రూపాయలు అవుతుంది. ఇలా రోజుల తరబడి కావడంతో అదనంగా భారం ఏర్పడుతుంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ ధాన్యాన్ని రైస్ మిల్క్ లిఫ్ట్ చేస్తే భారం తగ్గుతుందనే బాధ రైతుల్లో వినబడుతుంది. కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం. మేమందరం రైతులమే, ఇక్కడ ఉన్నంత రైతులమే. గత సంవత్సరం కంటే ఈసారి క్రాప్ అనేది ముందే వచ్చింది. కొనుగోలు సెంటర్ల ప్రారంభం 20 రోజులు, 21 రోజు, 25 రోజులు దాటిపోయింది. అంతటా క్రాప్ కొనుగోలు మొత్తం కేంద్రాలలో మొత్తము ఎత్తేయడం కల్లాలు కంప్లీట్గా అయిపోయినాయి. ఇక్కడ మాత్రము కామారెడ్డి డిస్టిక్ ఉండి ఇక్కడ నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఐకేపీ సెంటర్ అని చెప్పి ఐకేపీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇక్కడ కొనుగోలు సెంటర్ను. అదే ఇంతకుముందు గత ఐడిసిఎంఎస్ సొసైటీ వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు చేసినప్పుడు బాగుండేది. వాళ్ళ సమక్షంలో జరిగినప్పుడు లేబర్ కొరత లేకుండేది. ఇప్పుడు వీళ్ళకు కొత్త ఏర్పాటు చేసి ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళకు ఎటువంటి లేబర్ గురించి వాళ్ళకు కూడా అవగాహన లేదు. వాళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు లేబర్ కావాలని, కానీ దొరకడం లేదు. లేబర్ షార్టేజ్ అయింది. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల ఈ కొనుగోలు సెంటర్ బాగా వెనుకబడిపోయాము. ఇప్పుడు ఆల్రెడీ నిన్న వడ్లు
కోసి మేము దరిదాపు 25 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా కొనుగోలు సెంటర్ కూడా ఇప్పటికి కూడా సెంటర్ ఓపెన్ కాలేదు. చూస్తే ఉన్నాను ఏర్పడతా ఉన్నది సమక్షంలో దాన్ని ఓపెన్ కూడా కాంటాక్ట్ కూడా అక్కడ కనబడుతుంది. లేబర్ కూడా కనబడుతున్నారు. నేను కుప్పలు ఎండబోసిండ్రు. మళ్ళీ వర్షం మొగులు చూసి వాతావరణం భయపడి కుప్ప వేసిర్రు. అక్కడ 10 మంది రైతులు పెట్టుకొని కుప్ప వేసిర్రు. కుప్ప వేసిన తర్వాత మళ్ళీ నేర్పడం. ఈ కొనుగోలు కేంద్రం ఎందుకు ఆగిపోయింది? దాదాపు ఎక్కడ చూసినా కల్లాలలో ధాన్యం కనబడుతుంది, ఎక్కడికక్కడ ఎండబోసినట్టు కనబడుతుంది. ఎందుకోసం ఆగింది? లేబర్ షార్టేజ్ ఏమైనా ఉందా? అమాలీల కొరత ఉంది? ఏంది పరిస్థితి? అమలులో కొరత అనేది కొరత ఒకటి. మళ్ళీ గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యంతో ఇది ఆగిపోయింది సార్. అదే బాన్సాడ్ మీరు చెప్పినట్టు బాన్సాడ్ కాన్స్టిట్యూషన్ లో కానీ నిర్మల్ కాన్స్టిట్యూషన్ లో కానీ అలా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి, అలా ఏరియాలో అలా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి దాన్ని లిఫ్ట్ చేసి తొందరగా గొడగొట్టుకున్నారు. అక్కడ అలా స్థానం ఉన్నది కాబట్టి అక్కడ తొందరగా గొడగొట్టుకున్నారు. ఇక్కడ మా యొక్క కాన్స్టిట్యూషన్ లో మాకు కావాల్సిన నియోజకవర్గంలో గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ యొక్క రైతుల కొరత, లేబర్ కొరత అనేది ఏర్పడుతుంది. ఈ రైతుల కొరత అనేది మాది తప్పులేదు. మొత్తం మ్యాచర్ వచ్చింది. ఒకటే రోజులో పీడీ వచ్చింది, స్టార్ట్ చేపిస్తా అన్నాడు. పీడీ సార్ వచ్చిండు, ఇన్స్పెక్షన్ చేసిర్రు. ఆల్మోస్ట్ అందరికి 99% అందరికి మ్యాచర్ వచ్చినాయి అని చెప్పిండు. ఓకే అన్నాడు. లేబర్ వస్తారన్నారు, రాలేరు. ఈ 2 రోజుల నుంచి వస్తారని చెప్తున్నారు. ఈ రోజు మట్టుకైతే ఒక 2 లేబర్ దొరికిచ్చారు. అయితే తర్వాత అనేది రేపు వస్తారా రారా అనేది అది వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారుల చేతుల్లో ఉంది. వీడు చేస్తున్న ఐకేపీ సెంటర్లో వాళ్ళ బాధ్యత ఉన్నది. దానిపైన దృష్టి పెట్టి మాకు తొందరగా ఇవి వడ్లు వాతావరణం చూస్తే చాలా ఇబ్బందిగా భయంకరంగా ఉంది. ఎండవేయడం, ఆరవేయడం, ఇవన్నీ లిఫ్ట్ చేయడం అనేది మాకు ఖర్చు. ఆల్రెడీ నష్టపోయాం. పంట మీద రోగాలు వచ్చినాయి. మళ్ళీ దాంతో పాటు ఇంకా మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ నల్లవాడికి మళ్ళీ కొరత కాంటలకు తరుగు చేయడము, ఇంకా కట్ చేయడం అనేది జరిగితే మాత్రం పూర్తిగా రైతునైతే మాత్రం నష్టపోతాడు. గత ప్రభుత్వం ఏమో మంచిగా ఇచ్చారు. ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళకు అమలులను తీసుకొచ్చారు. ప్రాసెస్ 25 రోజుల నుంచి మాత్రం మా దగ్గరికి ఒక లేబర్ లేరు, షార్టేజ్ ఉన్నదంటే పీడీ వాళ్ళు అంటారంటే మీరే తెచ్చుకోరని మాట్లాడతారు. మా మీద ఎత్తేసారు. ఫస్ట్ చెప్తే మేము ఏదైనా ప్రొసీజ్ అవుతుండే కదా. 5 సెంటర్లకు ఇచ్చారు కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఐకేపీ వాళ్ళకు. వాళ్ళేమో ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు చేసారు. మా టేకరాలు ఇంచుమించు కామారెడ్డికి దగ్గర 3 కిలోమీటర్లు ఉడతలేదు. మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. వస్తారు ఏమని అంటే ట్రాక్టర్లు మీ సొంత పెట్టుకోరి, లేబర్ మీ ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోరి. ట్రాక్టర్లు ఎంతమంది ఉంటాయి సార్? ఓనర్ ఉంటాడు, ఆయన దున్నకాలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు, ఆయన ఓడగొట్టుకుంటాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఎండ్ ఉంటుంది. అది పరిస్థితి కాకుండా ప్రభుత్వం దయచేసి సహకరించి మాకు ఇబ్బంది కాకుండా తొందరగా ఈ కళ్ళాలను క్లోజ్ చేయగలసిందిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 20 రోజులు గడిచిన ఇప్పటి వరకు ఒక కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేశారు. అది ఐకేపీ ఆధ్వర్యంలో నడాల్సింది. అమాలీలో కొరత ఉందనే నెపంతో 20 రోజుల నుంచి రైతులను సతాయిస్తున్నారు. వీళ్ళు అనేక సార్లు జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ తిరిగి తమ సమస్యను చెప్పుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ ఒక్క టెక్రియల్ బైపాసే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామంలో అదే పరిస్థితి. మాచారెడ్డి మండల కేంద్రంలోని ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్నామని రైతులు కరీంనగర్ అదేవిధంగా అటు కామారెడ్డికి వెళ్లే రహదారిపై నిర్బంధం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వాహనాలు కూడా నిలిచిపోయాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం కనీసం చలనం రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామంటున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో కొనుగోలు చేయక రైస్ మిల్లర్ల వేధింపులకు కూడా గురి కావడం జరుగుతుంది. క్వింటాలకు దాదాపు 5 నుంచి 6 కిలోలు తరుగు తీయడం వల్ల విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. దానికి పైగా ఈ తార్పాలిన్లు ఖర్చు కూడా భరించలేకపోతున్నామని ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు చూడలేము. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అమాలీల కొరత లేకుండే, గన్నీ బ్యాగుల కొరత లేకుండే, సుతిలీల కొరత లేకుండే, లారీలు ఈడొచ్చి వెయిట్ చేసే పరిస్థితి ఉంటుండే. కానీ ఆ పరిస్థితి పూర్తిగా రూపుమాపిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వీడియో శ్రీకాంత్ కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.